దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్ ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడటం ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ కొనుగోలు చేసిన 2 ఎకరాల 18 గుంటలు అమ్మలే బాట కోసం ఆయనే ఉన్నాడు. ఓకే మధ్యలో మా బంధు కొని కానీ అని సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడేదో ₹1 కోటి ఇచ్చిందని ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపు ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కానీ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నారు? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్. మేము ఇన్వాల్వ్ కాం, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూడగొడుతున్నాం కదా నచ్చిన చోట. అందుకే మేము అంటున్నాం, ఇవన్నీ వీళ్ళ పట్టాలు, ఇవన్నీ వీళ్ళంతా దళితులు, వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. మరి ఇదంతా ఎవడు మాట్లాడాలా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకున్నారని. హైడ్రాని మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా. ఈ న్యూస్ రావాలి కదా ఇక్కడికి. వీళ్ళ సమస్యను మీరు చూడాలి కదా. వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం? 85-86 సర్వే నెంబర్ కూడా ఆక్యుపై చేసుకోలేదు. మరి ఇప్పుడేమో నేను ఆల్రెడీ 25 acres కంప్లీట్ అయ్యింది, ఆక్యుపై చేసి ఒకసారి చూడండి. ఇక సర్వే నెంబర్ 768, 760 ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ సర్వే నెంబర్లు అన్నీ. వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ నిలబడ్డాం కదా, దళితుల భూములు కబ్జా గురైన అంటే ఇది దళితులది కాదు కదా, ఇది వెంచర్ నాయన. ఈ నుంచి 340 ఎకరాలు వీళ్ళంతా కబ్జా చేసిన వెంచర్ ఇది. ఏడ నిలబడ్డా చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా. ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా, మీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు. అంటే నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా